హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. రండి మరి ఈరోజు అనుదిన ధ్యానం కొరకు దేవుని సన్నిధిలో కనిపెడదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మరొకసారి మాతో మాట్లాడయ్యా. చాలాసార్లు మా జీవితాల్లో నీకు దూరమై, నీ మెల్లని స్వరాన్ని వినలేనంత మందమై, నీ కార్యాలు గ్రహించుకోలేనంత అవివేకులు అయిపోతున్నాము. మమ్మల్ని దర్శించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, కొన్నిసార్లు మన జీవితాల్లో మనకు తెలియకుండానే ప్రభువుకు దూరం అయిపోతున్నాం. ఆయన సన్నిధిని మనం గుర్తించలేకపోతున్నాం. ఆయనతో సహవాసం చేయాలన్న విషయాన్ని మనం పక్కన పెట్టి వేరే వాటి మీద మన ధ్యాస పెడుతున్నాం. ఎప్పుడైతే మనం దేవునికి దూరం అవుతామో, మనం ఎప్పుడైతే ఈ లోక సమస్యల్లో చిక్కుకుపోతామో దేవుని దూరం అవుతాం. ఇంకోలా చెప్పాలంటే, ఒకసారి కీర్తన 10 చదివితే 1వ వచనములో, యెహోవా నీవెందుకు దూరముగా నిలుచున్నావు, ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు. దూరంగా ఎందుకు నిలబడ్డావు అని ప్రభుని అడుగుతున్నాడు. ఆపత్కాలంలో ఎందుకు దాక్కున్నావు అని ప్రభు అంటున్నాడు. ప్రేమ కలిగిన ప్రభు నీవు ఆపదలో ఉన్నప్పుడు దాక్కుంటాడా, లేక నీ దగ్గరకు వచ్చి నిన్ను విడిపిస్తాడా? మన బిడ్డలు దాగుడు మూతలు ఆడుతుంటారు, పెద్దలు పిల్లలు కూడా. పిల్లలకు ఒకసారి ఆ దాగుడు మూతల్లో పడిపోయే పరిస్థితి వచ్చిందనుకోండి, దాక్కున్న తల్లో తండ్రో కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బిడ్డను ఆపి ఊడిపోయామన్న దానికన్నా ఒప్పుకుంటారు, కానీ బిడ్డకు మాత్రం ఆపద కలగనివ్వరు. మనం లోకరీతైన తల్లిదండ్రులమే మన బిడ్డలను అంత ప్రేమిస్తే, మన పరమ తండ్రి మన ఎడల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. మరి ఎందుకు మనం ఆపదలలో మొరపెట్టినప్పుడు దేవుడు మనకు జవాబు ఇవ్వలేదు అని అనుకుంటున్నాం. దట్స్ నాట్ ట్రూ. అది నిజం కాదు. అది మనం అనుకుంటున్నాం. మనం అనుకునే ఎన్ని కరెక్ట్ కాదు కదండి. నేను అనుకున్నాను అంటుంటారు చాలామంది. అనుకునేవి అనేకమైనవి ఉంటవి, అసలైంది ఒకటే ఉంటుంది. ప్రభు నువ్వు ఎందుకు నాకు దూరంగా ఉన్నావు? అవును, ప్రభు ఎందుకు దూరంగా ఉంటాడు చెప్పండి. ప్రభు ఆయన్ని ఎవ్వరు కదల్చలేరు. ఆయన ఎప్పుడు ఉన్న దగ్గరే ఉన్నాడు. ఆయన కదలనివాడు, మారనివాడు, మార్పు లేనివాడు. ఆయన ఏ మాట చెప్పాడో ఆ మాట మీద నిలబడి ఉంటాడు. మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఆయన. మాట తప్పనివాడు ఆయన. ఆయన ఉన్నవాడను అన్నవాడు. ఆయన స్టాండర్డ్స్ ఎప్పుడు కూడా మార్పు లేదు. మనలాగా ఎటు పడితే అటు మారిపోయే వ్యక్తి కానే కాదండి మన దేవుడు. మరి దేవుడు మనకు దూరం అయ్యాడంటే దానికి కారణం ఏంటి? ఆయన మనకు దూరం అవ్వలేదు, మనమే ఆయనకి దూరం అవుతున్నాం. మనం ఆయనకు దూరం అయినప్పుడు ఆయన మనకు దూరంగా కనపడతాడు. ప్రభువునందుకు రండి. మనం ముందుకు సాగాలి, కానీ అనేక సార్లు ప్రక్కకు జరుగుతున్నాం, వెనక్కి పోతున్నాం. దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకుంటున్నాం. ఎప్పుడైతే దేవుని సన్నిధి వరకు పోయిందో మనకు ఆపదలు చుట్టుకుంటాయి, శ్రమలు చుట్టుకుంటాయి, సమస్యల వలయంలో పడిపోతాం. మనం ప్రభువునందు నిలిచి ఉండాలి. ఎందుకు పక్కకి వెళ్తాం? మన పిల్లలు మనతో నడుస్తూ ఉన్నప్పుడు ఒక మార్కెట్కి తీసుకెళ్తే మన చేయి వదిలిపెట్టి పారిపోతారు. ఎందుకు? అక్కడేదో రంగురంగుల బొమ్మ చూశారు, ఏదో ఒక వింత కార్యం చూశారు, కాబట్టి నిన్ను వదిలిపెట్టారు. అలాగే మనం అనేక సార్లు ప్రభుతో ఉండి లోకంలో ఏదో చూసి దాని కొరకు పరిగెడుతూ ప్రభువుని వదిలిపెడుతున్నాం, దేవునికి దూరం అవుతున్నాం.
ఏంటది మనల్ని ఆకర్షించేది? ఏంటి మనల్ని మాటి మాటికి దేవునికి దూరపరిచేది అని మనం పరిశీలించుకుంటే మనం దేవుని సన్నిధిని కలిగి ఉంటాం. మరల ప్రభు చెప్తున్నాడండి, నా యందు నిలిచి ఉండండి. నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఏది ఏమైనా ఆయనతో నిలవాలి, ఆయనతో నడవాలి, ఆయనలో ఉండాలి, ఆయన చిత్తమును ఎరగాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే గాని తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఒక చెట్టుకి ఒక తీగ ద్రాక్షవల్లికి ఏమంటారు, ద్రాక్షవల్లి కనెక్ట్ అయి ఉంటుంది కదండి. తీగలో జీవం లేదు, అది ద్రాక్షవల్లిలోని జీవాన్ని పొందుకుంది. అది కట్ చేస్తే ఎండిపోద్ది, అది ఫలాలు ఫలించదు, సరిగదా కాల్చివేయబడడానికే పనికొస్తుంది. మన జీవితాల్లో అంతే, ప్రభువులో మనం నిలిచి ఉండాలి. ఒక తీగ ఆయా సీజన్లో నిలిచి ఉండదు, ఎప్పుడు అటాచ్ అయి డిటాచ్ అవ్వకుండా చూసుకోవాలి. మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మనం ప్రభువును హత్తుకుంటున్నాం, ప్రభు సన్నిధికి పరిగెడుతున్నాం. మనకు కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు ప్రభువా అని మొరపెడుతున్నాం. కానీ అనేక సమయాల్లో మన కష్టం తీరిన తర్వాత మన ఇష్టం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రభువుని విడిచిపెడుతున్నాం. ప్రభువుని విడిచిన వారికి శ్రమలు విస్తరిస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు ప్రభువుని విడిచిపెట్టావు, శ్రమల పాలు నన్ను ఎందుకు చేసావు అని మళ్ళీ మనం ప్రభువునే అడుగుతున్నాం. మీకు అర్థమైందని నేను చెప్పేది ఏమన్నా అర్థమవుతుందండి? ప్రభువా నాకెందుకు నువ్వు దూరంగా ఉన్నావు అనడానికి బదులు ప్రభువా నీకు దూరం అయిపోయాను, నన్ను క్షమించు అని అడగటం. దేవుని ఎందుకు రండి, అప్పుడు ఆయన మీ ఎందుకు వచ్చును అని ఇప్పుడే కదా విన్నాం ఈ మధ్య. దేవుని సన్నిధిని మనం కోరుకునే వారిగా ఉంటే ఈ లోకంలో మనం దేని వల్ల ఆకర్షితులం కాకూడదండి. మనం ఏమనుకుంటున్నామంటే ఒక చెట్టుకు తీగ ద్రాక్షవల్లికి అటాచ్ అయి ఉన్నప్పుడు తను ఇష్టం వచ్చినట్టు చేయలేదు. తను కాయలు అనుకున్నప్పుడు పండ్లు ఫలించలేదు, తను పచ్చగా ఆకులు రావాలనుకున్నప్పుడు రావు. అది దాని ద్రాక్షవల్లికి అటాచ్ అయి ఉంది కాబట్టి అందులో నుంచి జీవాన్ని పుంజుకుంటున్నప్పుడు ప్రతి వృక్షానికి ఫలాలకు ఒక సీజన్ ఉంటుందండి. 20 సంవత్సరం అంతా అవి కాయవు కదా. ఒక సీజన్లో ఎరగ్గాస్తాయి, మిగిలిన సీజన్లో మామూలుగానే ఉంటాయి. ఒక్కో సమయంలో కొన్ని అయితే ఆకులన్నీ రాలిపోతాయి, మూడుగా మిగిలిపోతాయి. అంత మాత్రాన దాన్ని దేవుడు విడిచేసాడని అర్థం కాదు కదా. అంత మాత్రాన ఆ ఫలాలు ఈ సీజన్లో లేవు కాబట్టి అది పనికిరాదు అన్నది కాదు కదా. అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని సమయాల్లో మనం మొద్దులాగా ఉండిపోతాం. ఏం జరగటం లేదే, ఏమి ఇవ్వటం లేదే దేవుడు, ఏం అవ్వలేదే నాకు అని చాలామంది ఈ రోజున దేవుని కంటే ముందుగా మనంతటా మనమే కృత్రిమంగా ఫలించాలని ఆశపడుతున్నాం. దానేనండి ప్రభు మనల్ని హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతి కింద అణిగొండకుండా మనల్ని మనమే హెచ్చించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దేవునితో నడవటం అనే భాగ్యం ఎంత గొప్ప భాగ్యం అండి. అసలు ఈ లోకమే అలా వెళ్తుందా? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారు. ఏంటది? రేపు సంపాదించే సంపాదన కూడా ఇవాళే ఖర్చు పెట్టుకుంటున్నారు. రాబోయే సంవత్సరం 10 సంవత్సరాలకు సంపాదనలో ఇప్పుడే మనం దాన్ని సొంతం చేసుకొని దానికి ఈఎంఐలు కట్టుకుంటూ పోదాం అనుకుంటున్నాం. చివరికి ఎక్కడికో పోయి స్టక్ అయిపోతున్నారు చాలామంది. నన్ను ఎందుకు ప్రభువా నేను నమ్ముకున్నాను కదా, నేను ఇబ్బందులు పాలయ్యానేంటి, అప్పులు పాలయ్యానేంటి, మోసపోయానేంటి అని మళ్ళీ ప్రభువుని ప్రశ్నిస్తున్నాను. నన్ను అడిగి చేసావా, నా ఆలోచన తీసుకున్నావా, నా చిత్తాన్ని ఎరిగావా అని ప్రభు అంటుంటాడు.
ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని విడువడు ఎడబాయడంటే విడువడండి. ఎప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు. నిన్నుగానే ప్రేమిస్తున్నాడు, నిన్నెప్పుడూ ప్రేమిస్తున్నాడు. నువ్వు పాపం చేసావని నిన్ను తోసేసేవాడు కాదు, నువ్వు ఫలించడం లేదని నిన్ను వదిలేసేవాడు కాదు. నీ బ్రతుకులో అన్ని సమయాలలో ఆయన మారనివాడిగా ఉన్నాడు. నువ్వే మారిపోతున్నావు. అవును, మనమే మారిపోతున్నాం. మారిపోయి దేవునికి దూరమై దాని పర్యవేక్షణాన్ని అనుభవిస్తున్నాం. ఎప్పుడైనా సరే దేవుడితో నా యొక్క సంబంధం తెగిపోయింది, నా ప్రార్థనలకు జవాబులు రావటం లేదు, నాకు దేవుని సహాయం దొరకటం లేదు, ప్రభువు నన్ను వదిలేశాడేమో, ప్రభువు నాకు దూరంగా ఉన్నాడేమో. ఏంటంటే 22వ కీర్తనలో దావీదు అన్నాడు కదా, దేవా దేవా నా నేల చేయి విడిచితివి. ఆయన చెయ్యి విడువడు, చెయ్యి పట్టుకుని నడిపించేవాడు. ఆయన ఒక్కరి చెయ్యి మాత్రమే విడిచిపెట్టాడు. అది కూడా నీ కోసం నా కోసం కలువరి సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట అది. నా దేవా నా నేల విడిచితివి. కారణం, మనందరి పాపం ఆయన మీదకి వచ్చినప్పుడు పాపమును ఎంత మాత్రమో తట్టుకొని సహించని దేవుడు ప్రభు చేతిని విడిచిపెట్టాడు. ఒంటరిగా యేసు ప్రభు మనందరి పాపాన్ని భరించాడు, మన కొరకు సిలువలో మరణించాడు. పాపాన్ని జయించి, నరకాన్ని జయించి, మృత్యువుని జయించి, అపవాదిని జయించి పునరుద్ధానుడై లేచి ఉన్నాడు. అందుకే నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం. నా పాపాన్ని భరించి నాకు విడుదల కలుగజేశాడు. నీకుందా ఆ విశ్వాసం? నీ విడిచిపెట్టబడవు. నిన్ను విడిచిపెట్టకుండా ఉండటానికి తండ్రి చేత విడిచిపెట్టబడ్డాడు ప్రభు. నేను విడువను ఎడబాయనన్న ప్రభు మనకున్నాడు. కారణం, పాపం అనేది మనకి దేవునికి అడ్డం వచ్చినప్పుడు మనం దేవునికి దూరం అవుతున్నాం. దేవుని మాట మనం విననప్పుడు దేవునికి దూరం అవుతున్నాం. ప్రభు దగ్గర ఉన్నవాడు ప్రభుతో ఉండటం మొదలుపెట్టి మనమే ఈ లోకంలోకి వెళ్ళిపోతున్నామంటే. యూదా ఇస్కరియోతు చూడండి, 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతోటే ఉన్నాడు కదా. ఆయనతోటే తిన్నాడు, నడిచాడు, అద్భుతాలు చేశాడు, ఆయన నామంలో స్వస్థతలు కలిగజేశాడు, సువార్తను ప్రకటించాడు. అన్ని విషయాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం పిలుపును పొందిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ అతడే ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ప్రభు రాత్రి భోజనం రోజు రొట్టె ముక్కము పుచ్చుకొనగానే అతడిలో సాతాను ప్రవేశించను, అతడు లేచిపోయాను. అది రాత్రి వేళ. మళ్ళీ అతడి జీవితంలో ప్రభువును కలవలేదు. అతడే వెళ్ళిపోయాడు, ప్రభు వెళ్ళిపోమని లేదు, ప్రభు వెళ్ళలేదు దూరంగా. నీ మోహం నాకు చూపించని అనలేదు. గెత్సెమని తోటలో ముద్దు పెట్టుకొని ప్రభువుని అప్పగించడానికి వచ్చినప్పుడు కూడా ఆయన ప్రేమతో పలకరించాడే కానీ అతన్ని ద్వేషించలేదు. ప్రభు ఎప్పుడు నిన్ను ప్రేమించాడా? ఎప్పుడు నిన్ను ద్వేషించడు. నీ తప్పును ద్వేషిస్తాడేమో, నీ పాపాన్ని అసహించుకుంటాడేమో, కానీ నిన్ను మాత్రం ఆయన అసహించుకున్నాడు. ఎప్పుడు ప్రభు నన్ను వదిలేశాడు, ప్రభు నాకు దూరంగా ఉన్నాడు అని ఆయన మీద నేరం మోపకండి. ఆయన స్తుతికి పాత్రుడు కానీ దూషణకు పాత్రుడు కాదు. ప్రభువా, నీవు నన్ను ఆకర్షించయ్యా, నీకు నేను దూరమయ్యానయ్యా, నీ పాదాల చెంత చేరడానికి నన్ను ఆకర్షించుకోవాలండి. మన పాపమును మనం ఒప్పుకున్నప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడుతున్నాం కనుక మన తెగిపోయినటువంటి సంబంధం మనలో చేరుతుందండి. ఒక్కొక్కసారి దేవుని బిడ్డల జీవితాల్లో కూడా మూడుగా ఉండే పరిస్థితి, ఫలాలు లేని పరిస్థితి, ప్రయోజనం లేనన్నట్టుగా ఉండటం అనిపించిన పరిస్థితులు కలుగుతాయి. కానీ ఒకటి, నీవు ఆయనలో నిలిచి ఉంటే నీలో జీవం ఉంది, నీవు బహుగా ఫలిస్తావు. ఆయన ఎల్లవేళలా మనల్ని ప్రేమించే దేవుడు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, నీ జీవితంలో ఎటువంటి పోరాటాలు, శోధనలు, శ్రమలు కలిగినప్పటికీ, ప్రార్థన దేవుడు వినలేదనే ఆలోచన నీకు వచ్చినప్పటికీ, దేవుడు నన్ను విడిచిపెట్టాడే అనే తలంపు నీలో ఉన్నప్పటికీ ప్రభువును విడవకు,
విడుదల దొరుకుతుంది. నీ ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. అందుకే అనుదినము మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఆయనకి చేరువవ్వాలని, ఆయనకి దగ్గరగా ఉండాలని, ఆయనతో ఉండాలని, ఆయనలో నిలిచి ఉండాలని ఎల్లవేళలా మనం ప్రార్థించుకుందాం. ప్రభువా, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకు, నీ ఆత్మను నాలో నుండి తీసివేయకు అన్న దావీదు వలె ప్రార్థించుకుందాం. కృంగిపోవద్దు, విశ్వాసం ఉంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లు నాకెందుకు ఇలా జరిగింది? దేవుడు నన్ను విడిచిపెట్టాడా? నా ప్రార్థనకు జవాబు రావటం లేదు, దేవుడు నాకు దూరం అయ్యాడా అనే ఆలోచనలు మమ్మల్ని కృంగదీస్తున్నప్పుడు మమ్మల్ని మేము పరిశీలించుకొని, మమ్మల్ని విడువని ఎడబాయనన్న దేవునికి మేమే దూరమయ్యామా అన్న సంగతిని పరిశీలించుకుంటకు, మా బలహీనతలు ఒప్పుకొని, మా తప్పులు ఒప్పుకొని, మా అవిధేయతలు ఒప్పుకొని, నీ మార్గాలు తప్పినప్పుడు, నీ చిత్తాన్ని దాటినప్పుడు మీకు దూరమవుతున్నామని గ్రహించి, నీలో నిలిచిన ఆయన నీ మనస్సును ఎరిగి, నీ చిత్తమును ఎరిగి, నీ వలె జీవించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. మీ ప్రార్థన వసతుల భారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100100388 నెంబర్కి తెలియజేస్తున్నాడు. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. తప్పక దేవుడు మనకు జవాబిస్తాడు. ఆయన ఎప్పుడు మనల్ని విడువడు, ఎడబాయడు. ఆయనలో నిలిచి ఫలిద్దాం. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆశీర్వదించబడదాం. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తోడలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు కల్వరి ప్రతిధ్వని సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి, కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రామ్స్ ఆలకిస్తున్న వారికి, కల్వరి ప్రేమధార పాఠకుల కొరకు ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాకపోయినా మీరందరూ వస్తారని, మనందరము కలిసి దేవుడు చేసిన మేలు తలంచి ఆయన స్తుతించుటకు, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రార్థించుటకు ఎంతో ప్రార్థనాపూర్వకంగా మేము బెంగళూరు వస్తున్నాం. మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. గుండూరావు ఆడిటోరియం, నియర్ మంత్రి మాల్, శేషాద్రిపురం, బెంగళూరు. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 954041 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోరండి. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు బెంగళూరులోని గుండూరావు స్టేడియంలో 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.